ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు రాజధాని అని అన్నాడో, ఆ రాజధాని అనే టైంకే మంగళగిరి మండలంలో కొన్ని గ్రామాలు కాజ కానివ్వండి, అదేవిధంగా కంతేరు గ్రామం, తాడికొండ మండలం అక్కడ కానివ్వండి, ఈ ప్రాంతంలో లింగమనేని రమేష్ అనే ఒక వ్యాపారవేత్తకి సుమారుగా ఒక 150-200 ఎకరాలు భూములు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, ముందుగా మనందరికీ గుర్తుంది నూజివీడు రాజధాని చేద్దామని, అదేవిధంగా విజయవాడ అని, దోనకొండ అని ఇట్లా రకరకాల ప్రాంతాల పేర్లు చెప్పి చిన్న చిన్న రియల్ ఎస్టేట్ వాళ్ళు, తర్వాత వ్యాపారవేత్తలు వీళ్ళందరి దృష్టి అటు మరల్చి ఆయనకి ముందే తెలుసు కాబట్టి ఆయన తన మనుషులకి, అరే నాయన తాడికొండ ప్రాంతం, తుళ్ళూరు ప్రాంతం, మంగళగిరి ప్రాంతంలో రాజధాని తీసుకొద్దాము, మీరు త్వరగా ఇక్కడ భూముల్ని కొనేసుకోండి అని చెప్పి 2014 జూన్ జూలైలో ఆయన ముఖ్యమంత్రి కాగానే 2014 డిసెంబర్ వరకు, అంటే ఆ 5-6-7 నెలల ప్రాంతంలో తన మనుషులతోటి మంగళగిరి, తాడికొండ ప్రాంతాల్లో భూముల్ని కొనిపించుకున్నాడండి ఆయన. రైట్. అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అక్కడ చేసేసాడు. లింగమనేని రమేష్ గారు ఆ ప్రాంతంలో సుమారు 300-400 ఎకరాలు కొనుక్కున్నాడండి ఆయన. అదేవిధంగా మంత్రి నారాయణ గారు, ఆయన భార్య పేరు మీద, ఆయన కూతురు, అల్లుడు, ఆయన ఇంకా ఇతర బంధువుల పేర్ల మీద సుమారు 200 ఎకరాలు. అదేవిధంగా అప్పుడు హెరిటేజ్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నారా లోకేష్ గారు ఉన్నారు, ఆయన సుమారు 18 ఎకరాలు ఆయనకి. ఈ విధంగా తర్వాత అంజనీ కుమార్ అని చెప్పేసి ఆర్కే హౌసింగ్ అనే ఒక ప్రైవేటు సంస్థ వాళ్ళు, వీళ్ళందరూ కలిసి మొత్తం మీద సుమారుగా 600-700 ఎకరాలను కొనుక్కొని, ఎప్పుడైతే ఇన్నర్ రింగ్ రోడ్ అనేది వచ్చిందో ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు వీళ్ళు కొనుక్కున్నటువంటి భూములకి అతి సమీపంగా వెళ్ళేటట్టుగా డిజైన్ చేసుకున్నారు. వీళ్ళు కన్నా ముందే అది కొంచెం దూరంగా వెళ్తున్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ని చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, వాళ్ళ మంత్రులతో, వాళ్ళ మనుషులతో చెప్పుకున్న తర్వాత సింగపూర్కి సంబంధించినటువంటి సుర్బానా జురాంగ్ అనే ఒక కంపెనీని కన్సల్టెన్సీ సంస్థ కింద తీసుకోవడం జరిగింది ఈ రోడ్డు కోసం. సో వాళ్ళు ఏం చేశారు అని అంటే, వాళ్ళైతే పూర్తి స్థాయిలో చేస్తారో లేదో అని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి తోడుగా ఎస్టీయూపీ అనే ఒక ప్రైవేటు సంస్థ కన్సల్టెన్సీ, అది హైదరాబాద్, చెన్నై బేస్డ్ ఉంటే వాళ్ళని కూడా తీసుకొచ్చి వీళ్ళకి యాడ్ చేసి వీళ్ళందరూ కూడా సర్వే చేస్తూ వీళ్ళ భూములకి అతి సమీపంగా తీసుకువెళ్తా ఉన్న పరిస్థితులు ఆ రోజున కల్పించారు. అందులో లింగమనేని రమేష్ గారు ఏం చేశారంటే, హెరిటేజ్కి 18 ఎకరాలు అమ్మినప్పుడు అది దాని విలువ ఎకరం కేవలం 8 లక్షల రూపాయలు మాత్రమే నారా లోకేష్ గారు కొనుక్కోవడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా లింగమనేని రమేష్ గారు 2.5 ఎకరం ఆ ప్రాంతంలో అమ్మాడండి, అది కూడా కేవలం ఎకరం 8 లక్షలకి మాత్రం.